కుంకుమతో కడతేరిపోని స్వామి కనుమోయని నన్ను స్వామి. ఓ చంద కేశవ పసుపు కుంకుమ జంట కలిశాయి దీవించరా, జంట కలిశాయి దీవించరా. ఈ కుంకుమతో కడతేరిపోని స్వామి. సీత, సీత, ఏమైంది సీత? ఏదో వేడుకలో. మంచినీళ్ళు తాగు. ఏవేవో ఆలోచిస్తూ పడుకుంటావు, అందుకే పీడకలలు వస్తుంటాయి. కాస్త ప్రశాంతంగా కూల్గా ఉండు. అసలు నువ్వు ఈ మధ్య నీ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం లేదు. ఇలా అయితే ఎలా సీత? ఎందుకు నీకు వచ్చిన కళ ఏంటి? అదేంటో క్లియర్గా లేదు. సంథింగ్ బ్యాడ్ అంతే. సరే, దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. పడుకో. గ్రాని, మమ్మల్ని ఆశీర్వదించండి. సకల కార్యసిద్ధిరస్తు. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. నేను పెద్దోడ్నే. వెళ్ళండిరా, వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి. వెళ్ళండి. అన్నయ్య, రే 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 అలా విడివిడిగా తీసుకోకూడదురా. ఇద్దరూ కలిసి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. రాసీత, వచ్చివాడి పక్క నుంచో. మరీ మమ్మల్ని అంత పెద్దవాళ్ళని చేయకండి అమ్మమ్మ గారు. పెద్దతనానికి అంతా ఇంత ఏంటి? పెద్ద పెద్దయి, చిన్న చిన్నయి. నమస్కారం చేసుకోండి. రాక్క బావా, మమ్మల్ని ఆశీర్వదించండి. నేను చించలేదు అని అబద్ధం కూడా ఆడుతున్నావు. నువ్వు చించకపోతే అవే ముక్కలయ్యాయా? లేక అమ్మమ్మ చించేసి నిన్ను టికెట్లు తెమ్మందా? చించింది నువ్వే. దాన్ని బావ కూడా చూశాడు. ఎందుకు చించావో చెప్తావా, లేక అది నన్నే చెప్పమంటావా? కుళ్ళు, కడుపు మంట, ఓర్వలేనితనం. నేను మా ఆయన ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకోవడం ఇష్టం లేదు. స్వర్ణ, అదంతా నీ ఊహ. ఇంకా బుకాయించుకో. మీ శ్రీవారు బహుమానానికి నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళాలని కోరిక కలిగింది. అర్హత లేదని అమ్మమ్మ అనేసరికి అహం దెబ్బతింది, ఉక్రోషం కలిగింది, ఆక్రోషం పెరిగింది, అక్కసు పొడుచుకొచ్చింది. ఈర్ష్య, ద్వేషం, అసూయ పెళ్ళుబికాయి. మీ వారి మనసు నొచ్చుకుందని ఆ కసి ఫ్లైట్ టికెట్ల మీద చూపించావు. ఒకవేళ అవి చిరిగితే చిరిగాయని తత్కాల్లో ఎక్కడ బుక్ చేస్తారేమోనని కచ్చ కట్టి కత్తి నాటకానికి తెరలేపావు. పోలీసులకి నువ్వే మన ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి మాట్లాడి సరిగ్గా మా ప్రయాణానికి బ్రేకులు వేశాం. ఊరు విడిచి వెళ్ళొద్దనే విషయం వాళ్లతో చెప్పించావు. అవును, అసలు ఆ కత్తేంటి, ఆ కత్తి కథేంటి? అది ఇంట్లో ఉందని ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో నీ ఉద్దేశం ఏంటి? నా భర్తను హంతకుండా చేయాలని ప్రయత్నపగా ఎందుకు ఎందుకు నువ్వు ఇంత దుర్మార్గురాలుగా మారావు? ఏం కోరి అలాంటి ప్రయత్నం చేస్తున్నావు?
స్వార్థమా, ఆశ, దురాశ, అధికారం కోసమా, ఆస్తి కోసమా? నా భర్తను జైలుకు పంపి మొత్తం పిఠాపురం సామ్రాజ్యానికి నీ భర్తను రాజును చేసి నువ్వు మహారాణి భోగాలు సర్వసుఖాలు అనుభవించాలనా? నా కాపురం కూల్చి దాని మీద నీ సింహాసనం ప్రతిష్ఠించాలనా? నోర్మోయ్! రాజ్యం ఏంటి, రాణి ఏంటి? నేను నీ కాపురాన్ని కూల్చడం ఏంటి? పిచ్చి పిచ్చి కూతలు కుయ్యకు. అలా దబాయిస్తే నోరు మూస్తాననా? నీకేం కోరికలు లేవంటే నమ్మడానికి నేనే పిచ్చిదాన్ని కాను. మా ముందిలా మా మంచి కోరేదానిలా మాట్లాడి వెనకాల గోతులు తీస్తున్నావు. స్వర్ణ! ఈ అరుపులు బెదిరింపులు కాదు, నాకు సమాధానం కావాలి. నీ అసలు ఉద్దేశం కావాలి. నువ్వు చేసే మోసం ఇంకా దాచాలని చూడకు. నీ దగ్గర మరో ఆలోచన లేకపోతే నాకు నిజం చెప్పు. ఇంతకు ముందు నేను నా స్వార్థం కోసం మిమ్మల్ని వేధించానన్న పగ తీర్చుకుందామనా? మేము నాశనం అయితే నీకు ఆనందమా? స్వర్ణ, ప్లీజ్ అంతంత అబాండాలు నా మీద వేయకు. నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దయచేసి నన్ను ఇప్పుడేం అడగొద్దు. నేనేంటో, నేనెందుకు నీకు తప్పుగా కనిపిస్తున్నాను, తప్పుగా అనుకునే పనులు ఎందుకు చేయాల్సి వచ్చిందో త్వరలోనే నీకు అన్ని వివరంగా తెలుస్తాయి. వద్దు, ఇంకా మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించాలని చూడకు. బావకు కానీ నా బిడ్డకు కానీ ఏ చిన్న చెడు జరిగినా, అన్యాయం చేసినా వదలం సీత. నీ ఎత్తులు చిత్తులు చేసి నువ్వు తలదించుకునేలా చెయ్యకపోతే నేనటు సావిత్రి కూతుర్ని కాను, ఇటు పిఠాపురం మంగమ్మ గారి మనవరాల్ని కాను. నాకు బావన్న బాబన్న ప్రాణం. వాళ్ళ విషయంలో ఏ చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. జాగ్రత్త. మంచి కోరితే ఇంత అపార్థమా, ఇంత వేదనని అనుభవించాలా? స్వర్ణ, నువ్వంటే నాకు ప్రాణం. నీకు నేను అన్యాయం చేసే ఆలోచన చేస్తానా? అలాంటి బతుకు బతకడం కన్నా చావడం మేలు, చావడం మేలు. అక్క, తప్పైంది, తప్పుగా అర్థం చేసుకున్నాను అనే రోజు తప్పకుండా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇంత రాత్రిపూట నా గదిలో లైట్ వెలుగుతుందేమిటి? ఎవరుంటారు?